వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు. వర్షాల కారణంగా కూలిన ఇంటి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. ధర్మ సమాజ్ పార్టీ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అలిగ జీవన్ డిమాండ్. తొమ్మిది మండలాల్లో పాఠశాలలకు సెలవు. డిఓ కీలక ప్రకటన. భారీ వర్షాలకు 623 ఎకరాల్లో పంట నష్టం. ఖమ్మం జిల్లాలో తూతూ మంత్రంగా మంత్రి పర్యటన. $10 లక్షల విరాళం ప్రకటించిన టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ ₹1 కోటి విరాళం. మరో 28 రైళ్లను క్యాన్సిల్ చేసిన దక్షిణ మధ్య రైల్వే. అరేబియా సముద్రంలో కుప్పకూలిన హెలికాప్టర్. బ్రూనై బయలుదేరిన ప్రధాని మోడీ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జీవీఎంసీ 32వ కార్పొరేటర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశాఖ దక్షిణ స్కూల్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా గడిచిన 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. ఇదే క్రమంలో సీతమ్మపేటలోని జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన వచ్చిందన్నారు. మొత్తం 650 మంది స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేశారన్నారు. రాష్ట్రంలో పేదలందరినీ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. విశిష్ట అతిథిగా హాజరైన తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ మాట్లాడుతూ కంటి వైద్య శిబిరంతో పాటు అన్ని రకాల వైద్య పరీక్షల నిర్వహణకు ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసిన కందుల నాగరాజు అభినందనీయులన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శాలివాహన్, అధిక సంఖ్యలో ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారాయణఖేడ్ మండలం ఆకుల లింగాపూర్ గ్రామంలో నాగమ్మ ఇల్లు వర్షానికి కూలిపోయింది. ఈ సందర్భంగా ఆమె ఇంటిని ధర్మ సమాజ్ పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అలిగ జీవన్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాగమ్మను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈ వర్షాల దాటికి నియోజకవర్గంలో కూలిన ఇంటి కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ స్పందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇల్లు కూలిన ఘటనలో ఒకరికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. నారాయణఖేడ్ నియోజకవర్గం ఆకుల లింగాపూర్ గ్రామంలో ఈ రోజు అకాల వర్షం, ఈ భారీ వర్షానికి ఇల్లు పూర్తిగా నేలమట్టం కావడం జరిగింది. పూర్తిగా నివాస యోగ్యం లేకుండా ఇది కూలిపోవడం జరిగింది. ఇంట్లో ఉన్న వాళ్ళకు ప్రమాదం కూడా జరిగింది. తక్షణమే ప్రభుత్వం వీరికి సాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆదుకోవాలి. వాళ్లకు ఉండడానికి ఇల్లు లేక చాలా తీవ్రంగా ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి. నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో కూడా చాలా గ్రామాలలో ఇవి ఇల్లు కూలిపోతా ఉన్నాయి. ఇప్పటి కూడా గ్రామ సర్పంచ్ ఏది మన సెక్రటరీ గాని అధికారులు గాని ఎవరు కూడా ఇక్కడ సందర్శించిన దాఖలాలు లేవు. ప్రభుత్వం వెంటనే పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఇట్లా నష్టం జరుగుతా ఉందో ఈ అకాల వర్షం కారణంగా ఇండ్లు కూలిపోయి ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం, ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని వీళ్ళు దృష్టి పెట్టి వీళ్ళకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని 9 మండలాల్లో పాఠశాలలకు మంగళవారం లోకల్ హాలిడే ప్రకటించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. సంగారెడ్డి, సదాశివపేట, జైరాబాద్, ఆందోల్, నారాయణఖేడ్, కోహిర్, మునిపల్లి, కొండాపూర్, మొగడంపల్లి మండలాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 623 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు నిర్ధారించారు.
సోయాబీన్ 258 ఎకరాలు, పత్తి 102 ఎకరాలు, కంది 171, మినుములు 50 ఎకరాలు, పెసర 28 ఎకరాలు, కూరగాయలు 14 ఎకరాలు పంట నష్టం జరిగినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ తెలిపారు. పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో మంత్రి పర్యటనలో తూతు మంత్రంగా జరిగిందని, పూర్తి నష్టపరిహారం చెల్లించాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టారని కలెక్టర్ ఎద్దేవా చేయడం చర్చానీయాంశంగా మారింది. ప్రజల గోడు వినిపించుకుందామంటే పోలీసులు నెట్టేస్తున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. నష్టపరిహారం 10,000 ఇస్తామనడం విడ్డూరమని, ప్రభుత్వ పాలన సరిగ్గా లేదని అనుకుంటున్నారు. కోట్లు విరాళాలు వస్తున్నా ప్రభుత్వం ఆదుకోవడం లేదని ప్రజలు అనుకుంటున్నారు. లేదు కదా, అందుకని ఈ రోజు భోజనాలే పంపిస్తా. మీరు కడుక్కొని కొంచెం శుభ్రం అయిన తర్వాత పంపిస్తా. కనీసం మనిషికి జాతన్న పంపిస్తే ఒంటి మీద బట్టతోటే ఉన్నారు కదా. మీకు బట్టలు, రేషను ఇయ్యాలి ఇవ్వమంటే ఇయ్యాలి ఇస్తాం, కానీ మీరు చేసుకోవటానికి వీల్లేదు. అందుకనే దారి లేదు. కలెక్టర్ గారు వచ్చాక పాత కలెక్టర్ గారిని పిలిపించి ఆయన తెలుసు, ఆయన క్లీన్ చేపిస్తాడు. అన్ని శుభ్రం అయిన తర్వాత మీరు కొద్దిగా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు రేషన్ కానీ బట్టలు కానీ ప్రభుత్వం ఇచ్చే ఏ ఉన్నా మీ ఇంటికి పంపిస్తాం. ఓకే, బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి.
వెల్కమ్ బ్యాక్. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు చెరో 5 లక్షల విరాళం ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించనున్నట్లు వెల్లడించారు. ఈ విపత్తు సమయంలో సహాయక చర్యలకు మద్దతుగా ఈ విరాళం ఇస్తున్నానని తెలిపారు. తన అభిమాన హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ విరాళం ప్రకటించిన కాసేపటికే విశ్వక్ సేన్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ₹1 కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరదల బీభత్సం నన్ను ఎంతగానో కలిసివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నా వంతుగా చెరొక 50 లక్షల విరాళం ఇస్తున్నట్టు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. తాజాగా మరో 28 రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. కాగా ఈ నెల 4, 5, 7 తేదీల వరకు పలు రైళ్లు క్యాన్సిల్ అయినట్లు వెల్లడించింది. దీంతో ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే CPRO శ్రీధర్ ఓ ప్రకటనలు విడుదల చేశారు. ఇప్పటికే భారీ వరదతో మహబూబాబాద్ లో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ట్రాక్ మరమ్మతులు పనులు కొనసాగుతున్నాయి. 2 రోజుల్లో ట్రాక్ పనులు పూర్తి అవుతాయని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ గుండా ప్రయాణించే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇక వర్షాల కారణంగా సోమవారం వరకు 496 రైళ్లు రద్దు చేశారు. 152 సర్వీసులను దారి మళ్లించారు. గుజరాత్లోని పోరుబందర్ తీరం దగ్గర 3 నేవీ సిబ్బంది గల్లంతయ్యారు. సోమవారం రాత్రి అరేబియా సముద్రంలో భారతీయ నౌకాదళానికి చెందిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. రెస్క్యూ కోసం వెళ్లిన ఆ హెలికాప్టర్ కూలిన ఘటనలో 3 సిబ్బంది గల్లంతయ్యారు. హెలికాప్టర్లో 4 ఉండగా ఒకరిని అధికారులు కాపాడారు. ప్రధాని మోడీ బ్రూనై పర్యటనకు బయలుదేరారు. భారత ప్రధాని బ్రూనై పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇరు దేశాల మధ్య 40 ఏళ్ల దౌత్య సంబంధాలు ఉన్నప్పటికీ భారత ప్రధానులు ఎవరూ అక్కడ పర్యటించకపోవడం గమనార్హం. ఇకపోతే బ్రూనై పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని ఎక్స్లో ఒక ట్వీట్ చేశారు. రాబోయే 2 రోజుల్లో బ్రూనై, సింగపూర్లను సందర్శిస్తా. ఈ దేశాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటా. బ్రూనై, సింగపూర్లతో భారత్ సంబంధాలు బలోపేతమవడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని తెలిపారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు. వర్షాల కారణంగా కూలిన ఇంటి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. ధర్మ సమాజ్ పార్టీ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అలిగే జీవన్ డిమాండ్. తొమ్మిది మండలాల్లో పాఠశాలలకు సెలవు. DO కీలక ప్రకటన. భారీ వర్షాలకు 623 ఎకరాల్లో పంట నష్టం. ఖమ్మం జిల్లాలో తూతూ మంత్రంగా మంత్రి పర్యటన. $10 లక్షల విరాళం ప్రకటించిన టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ ₹1 కోటి విరాళం. మరో 28 రైళ్లను క్యాన్సిల్ చేసిన దక్షిణ మధ్య రైల్వే. అరేబియా సముద్రంలో కుప్పకూలిన హెలికాప్టర్. బ్రూనై బయలుదేరిన ప్రధాని మోడీ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.